గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం చివరి వరకు ప్రతి పదం అక్షరం పోకుండా వినే ప్రయత్నం చేయండి. మన తెలంగాణ చరిత్రలో కని విని ఎరుగని నోటిఫికేషన్గా గ్రూప్ 4 రాబోతుంది. ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినటువంటి అన్ని పోస్టులను నోటిఫికేషన్ రూపంలో తీసుకొస్తారు. ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి ఆమోదం 9165 పోస్టులు. అంటే ఉమ్మడి 10 జిల్లాలు అనుకున్నప్పుడు జిల్లాకు 1000 పోస్టులు. ఇక ఇలాంటి నోటిఫికేషన్ ఇంకో 100 సంవత్సరాల వరకు కూడా ఉండకపోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సువర్ణ అవకాశం, మామూలు అవకాశం కాదు. ఇప్పుడు 33 జిల్లాలు కాబట్టి ఎంత లేదన్నా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్లో 120 నుంచి 130 పోస్టులు వస్తాయి. అంటే ఒక్కొక్క జిల్లాకి 33 జిల్లాలుగా సపరేట్ జిల్లాలుగా అనుకున్నప్పుడు రిజర్వేషన్లు పోను ఒక దగ్గర 120 నుంచి 130 పోస్టులు మీకు ఓపెన్లో వస్తాయి. రిజర్వేషన్లు పోను ఇక మిగతా 130 పోస్టులు అంటే దగ్గర ప్రతి జిల్లాకి యావరేజ్గా వేసుకున్నప్పుడు 275 పోస్టులు వస్తాయి. కాబట్టి మరొక 135 పోస్టులు రిజర్వేషన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇక్కడ ఎవరైతే గ్రూప్ 4 కోసమే గ్రూప్ 4ని టార్గెట్ చేస్తూ ఒక నిశితంగా సూక్ష్మంగా కూర్చొని చదివేటటువంటి ఆస్పిరెంట్స్, ఒక ప్రణాళికబద్ధంగా చదివేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం కొట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ రాదు అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే 9165 పోస్టులు అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. అసలు నేను ఎప్పుడు కూడా నేనైతే అనుకోలేదు. 2007-6 నుంచి నాకు కాంపిటేటివ్ మీద అవగాహన ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ ఈ స్థాయిలో చూడలేదు. ఎప్పుడు ఓపెన్లో ఉన్నా కూడా 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలలో ఎప్పుడు కూడా 9, 10 మాత్రమే జూనియర్ అసిస్టెంట్లు ఉండేది. 9, 10 మాత్రమే ఉమ్మడి 10 జిల్లాలకు. ఇవాళ మీకు సపరేట్ 33 జిల్లాలకు 120 నుంచి 130 పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఓపెన్లో. ఇక రిజర్వేషన్లో మళ్ళీ ఒక 130 పోస్టులు వస్తాయి. అంటే ఒక్కొక్క జిల్లాకు 275 నుంచి 300 పోస్టులు వచ్చే అవకాశం ఉంది సగటుగా అటు ఇటుగా. సో ఇలాంటి నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది. సో ఇది తెలంగాణకు ఒక ఎవరైతే చదివేటటువంటి వాళ్ళకి తెలంగాణ కోసం మేము పాటుపడ్డాం, తెలంగాణ కోసమే బతికినాం, తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగం కోసం అనుకునే వాళ్ళకి ఇది వదులుకోనటువంటి ఒక గొప్ప అవకాశం. నేను ఈ ఆర్థిక శాఖ క్లియరెన్స్ చూసిన తర్వాత నేను ఒకంత ఆశ్చర్యానికి గురైన. ఎవరికైనా కాంపిటేటివ్ సీనియర్ ఆస్పిరెంట్స్ని అడగండి మీరు, ఇది మామూలు అవకాశం కాదు. ఇది ఒక సువర్ణ అవకాశం, పెద్ద అవకాశం, గొప్ప అవకాశం. ఇక మీరు ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం కొట్టకపోతే అంటే ఎత్తు లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు కానిస్టేబుల్ అనేది ఎత్తుకు సంబంధించింది, సబ్ ఇన్స్పెక్టర్ అనేది ఎత్తుకు సంబంధించింది. సో గ్రూప్ 1 అనేది కొంత వేరే ఓరియంటేషన్లో సంవత్సరాలు చదవాల్సింది. కానీ ఇది మాత్రం మీరు ఇప్పుడు మొదలుపెట్టినా కూడా ఒక ఉద్యోగాన్ని కొట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప సువర్ణ అవకాశం. మహిళలకైతే ఇప్పుడు మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా ఒక పోస్టు మీదే. సో ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఇలాంటి అవకాశం. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వదు అనేది ఉండదు. ఎప్పుడైనా వేకెన్సీస్ అబ్స్ట్రాక్ట్ వచ్చినాక ఆర్థిక శాఖ క్లియరెన్స్ దగ్గర ఆగుతుంది ఎప్పుడైనా. అంటే ఒక 9000 ఖాళీలు ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మన రాష్ట్ర ప్రభుత్వానికి అంత క్యాపబిలిటీ లేదు. సో ఒక 6000 భర్తీ చేసుకోండి, 2000 భర్తీ చేసుకోండి అని చెప్తుంది. కానీ ఇవాళ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంటు 9165 పోస్టులని మీరు భర్తీ చేసుకోండి అని గ్రూప్ 4 నోటిఫికేషన్కు మార్గం సుగమం చేసిందంటే ఇది మామూలు అవకాశం కాదు. డెఫినెట్లీ చదవండి. మీ సక్సెస్లో డూ ఆర్ డై ఛానల్, డూ ఆర్ డై యాప్ కూడా మా వంతుగా కొంత మీకు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చదవాలి, ఆ క్వాంటిటీ తరహా విధానం ఏంటి, క్వాలిటీ తరహా విధానం ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, లేదా ప్రీవియస్ అంశాలు ఏంటి అనే దానిని GS పేపర్లో వ్యక్తిగతంగా నా యొక్క ప్రభావం ఉండే విధంగా కూడా చూసుకుంటా. ఇప్పుడే డూ ఆర్ డై యాప్ కూడా డౌన్లోడ్ చేయండి. యాప్లు ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. ఈ 10 రోజుల్లో లేదా ఈ 5 రోజుల్లో ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం మాత్రం వదలొద్దు. నా ఐడియాలజీలో ప్రతి సంవత్సరం దానికోసమే చదివేటటువంటి ఆస్పిరెంట్స్ ఒక 25 నుంచి 35 వేల మంది మాత్రమే ఉంటారు.
సో ఇది మంచి అవకాశం, మీరు గట్టి ప్రయత్నం చేయండి. తెలంగాణ వచ్చినాక నిజంగా తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసమే అనే పదానికి ఒక చిన్న ఉదాహరణ ఈ నోటిఫికేషన్. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అనాలసిస్. డెఫినెట్లీ మీకు కావాల్సినటువంటి విషయంకు సంబంధించి కూడా మీరు కింద ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఈ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది డువాడే నెట్వర్క్స్కి సంబంధించి, దాంట్లో జాయిన్ కాండి. ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. మీ ప్రిపరేషన్ని చాలా సూక్ష్మంగా నిశితంగా చివరి వరకు మీ సక్సెస్ అందే విధంగా నా పాత్ర ఉండే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. సో డువాడే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డువాడే ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరింత మందికి ఈ వాస్తవ విషయాలని చేరే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.